అమెరికాలోని చాలా మంది గృహ యజమానులు తమ ఇంటి ముందు ఉండే డ్రై వేవ్స్ కాంక్రీట్లతో నిర్మించడానికి భారీగా ఖర్చు చేస్తారు. అయితే వర్షం పడినా లేదా మంచు కురిసినా ఈ కాంక్రీట్ సర్ఫేస్ ఐస్ రింక్ లాగా చాలా ప్రమాదకరంగా జారిపోయేలా తయారవుతుంది. ముందుగా కాంక్రీట్ మరియు కంకర మిక్చర్ ను సిద్ధం చేస్తారు. ఈ తడి మిక్చర్ ను ప్లాస్టిక్ బ్యాగ్ లో నింపుతారు. ఆ కాంక్రీట్ ఇంకా తడిగా ఉన్నప్పుడే ఆ బ్యాగ్ లను ఒకదానిపై ఒకటి నేలపైన చాలా పద్ధతిగా అమరుస్తారు. కాంక్రీట్ గట్టిపడిన తర్వాత ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉన్న ఆ బ్లాక్లు ఒకదానితో ఒకటి అతుక్కుపోతాయి. చాలా బలమైన మరియు జారిపోని నడక మార్గాన్ని ఏర్పరుస్తాయి. సర్ఫేస్ పై ఉండే ప్లాస్టిక్ బ్యాగ్లను కాల్చివేస్తారు. దీనివల్ల కాంక్రీట్ మరియు కంకర యొక్క సహజమైన గరుకుదనం బయటికి వస్తుంది. బ్లాక్ల మధ్యలో ఉన్న ఖాళీలను సన్నటి ఇసుకతో నింపుతారు. ఇది సర్ఫేస్ ను సమానంగా చేయడమే కాకుండా నీరు నిల్వ ఉండకుండా నిరోధిస్తుంది. ఈ పద్ధతి చాలా సులభం. దీనికి ఎక్స్పీరియన్స్డ్ కూలీలు కూడా అవసరం లేదు. ఎటువంటి అనుభవం లేని వ్యక్తులు కూడా దీనిని సులభంగా చేయవచ్చు. ఈ మార్గం గరుకుగా ఉండటం వల్ల వర్షం లేదా మంచు సమయంలో అస్సలు జారిపోదు.